హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక శనార్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. అక్కడ ఉన్నటువంటి విశేషాలు ఏంటి, తర్వాత ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంటో చూసే అంతకన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. నిజంగానే పురాణాలలో చెప్పినట్టు స్వర్గం, లోకం, యమలోకం ఉంటే యమలోకంలో అత్యంత పాపాలు చేసిన జాబితా రాజకీయ నాయకులకే ఉంటుంది 100%. ప్రజల మంచి కోసం పాటుపడిన కొందరు నాయకులు స్వర్గంలో ఉంటే ప్రజలను వేధిస్తూ అధికారం అడ్డం పెట్టుకొని స్వర్గ సుఖాలను అనుభవిస్తున్న లీడర్లు తప్పకుండా కాలం చెల్లితే నరకానికి వెళ్తారు. నా దేశంలో పేదరికం, దరిద్రం, మురికివాడలో సహవాసం చేస్తూ పట్టెడు అన్నం కోసం డొక్కలు ఎండబెట్టకుండా ఎందరో అభాగ్యులు కుళాయి నీళ్లతో కడుపులు నింపుకుంటున్నారు. పౌష్టికాహారం అందక ఎంతో మంది చిన్నారులు శ్మశానంలో బూడిద అవుతున్నారు. పేదరికాన్ని నిర్మూలించాలని రాజకీయాలు, ప్రజల్ని పాపమనని నాయకులు, గుళ్ళు, మసీదులు, అద్దాల మేడలు, ఎత్తైన విగ్రహాలు, నూతన పార్లమెంట్ భవనాలు, ఆకాశాన్ని తాకే కొత్త సచివాలయాన్ని నిర్మించి ఇదే అభివృద్ధి అని సంకలు గుద్దుకుంటున్నారని చెప్పేసి పెద్దపల్లి రాజన్న గట్టినే అరుచుకున్నారు. అంటే వాస్తవంగా ఇక మేము సచివాలయం కట్టినాం, మేము ఆ విగ్రహం కట్టినాం, మేము ఈ విగ్రహం కట్టాం, మేము ఆ గుడి కట్టినాం, ఇదే అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి కాదు. పేద ప్రజలకు ప్రతి ఒక్క 3 పూటల బువ్వ దొరికినప్పుడు అది అభివృద్ధి, నిజమైన వాళ్ళకి ఇల్లు కూడా ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే ఓ మంత్రి బాంబుల మాట దేవుడెరు గాని అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండ్రు. త్వరలో పీలబోయే పొలిటికల్ బాంబు గురించే ఇప్పుడు అందరిలో గుబులు మొదలైంది. ఆర్థిక సామాజిక వర్గంలో పైచేయిగా ఉన్న ఆ నేత ఇప్పుడు ఢిల్లీలో విసిరిన ఎక్స్ప్లోజివ్ రేపు మాపు తెలంగాణలో భగ్గును మండుతున్నాయా? అయితే తన పని కాకుండా కాళ్ళ అడ్డం పెట్టుకునే నాయకులకు ఓ ముఖ్య నేతకి ఇక ముందుంది ముసళ్ళ పండుగని తొడలు కొడుతున్న కాంగ్రెస్ కామ్రేడ్స్. మరి పొలిటికల్ బాంబుతో బెంబేలెత్తిస్తున్న ఆ నేత ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న 2వ విడత కేబినెట్ విస్తరణ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అమాత్య పదవిపై గంపడాశలు పెట్టుకున్న ఆశావాహులకు అధిష్టానం కాలయాపనతో కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని మరీ వెయిట్ చెక్ తప్పడం లేదని చెప్పేసి ప్రత్యేక కథను రాసిండు. ఎవరెవరు ఉన్నారా అంటే మరి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రేస్లో ఉన్నారంట. 10 ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారంట. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి ఉన్నారంట. ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారంట. ఇక మొత్తం మీద అందరూ రెడ్డిలే మళ్ళా పదవి రేస్లో ఉన్నారంట. ఇదే జరిగితే కాంగ్రెస్ కు కొత్త స్టార్ట్ అవుతుంది. కచ్చిరికారు ముచ్చట్లు చూసుకుంటే, ఓ కిష్టయ్య బావా ఏడునవే, ఎందుకు బామ్మరిది రామచంద్రు? ఏం లేదు బావా, శానొద్దులు అయ్యింది మనం మన ఊరి కచ్చిరికాడ కల్వక, అందుకే యాద్ చేసిన. అట్లా అయితే నేను సుత ఆడికే వస్తున్నాయి. సరే బావా, జరా జల్దిన రా, మళ్ళా బాయికాడ నీకు నాకు పనులుంటాయి. అవు నువ్వు చెప్పేది నిజమేనోయి. ఓ పిల్లగా, ఈ ముచ్చట ఈడికి ఇడిచిపెట్టు, నన్ను కచేరికాడికి ఎందుకు పిలిచినావో జర చెప్పరాదు. ఆ ముచ్చట చెప్పడానికే వస్తున్నా. మంగళవారం మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గదే సైబర్ క్రైమ్ను తర్వాత డ్రగ్స్ మన కాడికి రాకుండా చేయాలని పోలీసు వాళ్ళకు చెప్పిండు చూడు, ఆ ముచ్చట్నే బావా అని చెప్పేసి ముచ్చట్లు అది పెద్ద ఎత్తున ఉంటది కథ. సకినాడ సుధాకర్ పటేల్ మంచి రాస్తాడు. ఇక ఇది ఇట్లా ఉంటే దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ కుర్మా యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. డోల్ చప్పులతో మహిళల కోలాటాలు, బోనాలతో భారీ ర్యాలీ. కొమరయ్య త్యాగాలను కొనియాడిన ప్రముఖులు, గొల్ల కుర్మలు బుద్ధి బలంతో రాజ్యాధికారం సాధించాలి అంటున్నారు. మునుగోడులో చేసింది ప్రోగ్రాం. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని మంగళవారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. అంతకు ముందు బోనాలు, కోలాట బృందాలు, డోలు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సత్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నట. ఇదే ఆవిష్కరణ నిన్న జరిగింది. టిఎస్సివి రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది నర్రి స్వామి జరిగింది. ఇక రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి, ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి, సమగ్ర సర్వేలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలి. జిల్లా కలెక్టర్ హనుమంతరావు చౌటుప్పల్. ఓకే, ఆడపిల్లను నేను, వెలిగే దీపం నేను. ఇక్కడ ప్రజలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. అక్కరకు రాని ఆట స్థలాలు, శ్మశానం పక్కనే క్రీడా ప్రాంగణం, ఆటలు ఆడుకోవడానికి జంకుతున్న జనం,
గత ప్రభుత్వ నిర్వాహకం అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఇక్కడ మంచిర్యాల జిల్లా జైపూర్ దగ్గర ఈడ క్రీడా ప్రాంగణం అని బోర్డు పెట్టిండ్లు, దీనికి ఆ నిధులు వచ్చినాయి, జేబులు వేసుకున్నారు. ఒక్క క్రీడాకారుడు అన్న అక్కడికి పోయి ఆడుకునే పరిస్థితి ఉందా? ఆడ శ్మశానం ఉంటది. జవహర్ నగర్ శ్మశాన వాటికి ఉన్నది, గుట్టలలో ఉంటది. ఇంకా వైకుంఠధామం పక్కకే ఆడపిల్లలు వచ్చి ఇక్కడ శ్మశానం పక్కన ఆడే పరిస్థితి ఉంటది ఊర్లలో పొరపాటున ఎవరైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలి రిలే నిరాహార దీక్ష చేపట్టిన రత్నపూర్ కాండ్లీ గ్రామస్తులు. ఇక కేంద్రంలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు, కేంద్రాలలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు ఇబ్బందులు పడుతున్న రైతులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల, చింతలమానేపల్లి తర్వాత బెజ్జూర్ మండలాల్లో ధాన్యం కొనుగోలు లేవంట. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే సహించం మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దుర్గా భవానీ. ఇక రహదారిపైనే మందుబాబుల సిట్టింగ్ ప్రమాదాలు జరుగుతున్న మారిని వైనం పట్టించుకొని అధికార గణం. మరి ఏం చేయమన్నాం? రహదారి పక్కన సర్వీస్ రోడ్ లో లారీలో గిరిలో లేనట్టున్నది. వాళ్ళకి కొంచెం సదుపాయాలు కల్పించండి. తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, ఇటు ఇక బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ రోడ్లలో కూడా కొంచెం వాళ్ళకు సదుపాయాలు కల్పించండి. ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలి, జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేత. మంచిర్యాల డ్రైనేజీని శుభ్రపరిచిన పంచాయతీ సిబ్బంది శనార్థి తెలంగాణ కథనానికి స్పందన. నిన్న వాంకిడి మనమే రాష్ట్రం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారు చూసుకుంటే గ్రూప్ 3 పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు. కామారెడ్డిలో 20 కేంద్రాల్లో 8,248 మంది అభ్యర్థులు. ఈ నెల 17-18 తేదీలో పరీక్షలు ఉంటాయంట. అధికారుల సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అంటుండు. కామారెడ్డి సర్వేను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు దోమకొండ నుంచి. ఇక సూచిక బోర్డులు ఎక్కడ సారు? చెట్లు పెరగడంతో కనబడిన బోర్డులు పట్టించుకొని అధికారులు ఇటన్న పెట్టండి, కొంచెం ఏదన్నా చేయండి చెట్లు నరకకుండా. ఇక అధికారులపై దాడి అమానుష్యం అంటున్నారు. నల్ల బాడ్జీలు ధరించి నిరసన తెలుపుతా ఉన్నారు. కలెక్టర్ పై దాడి పెరికిపంద చర్య అని చెప్పేసి ఇక్కడ అధికారులు అంటున్నారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి. SGF 68వ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ. నిన్న అయినాయి SGF అక్కడ అంతటా జరుగుతాం. కోతుల భయంతో బిల్డింగ్ పై నుంచి దూకిన విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి చేరిక. సంఘటనపై విచారణ చేపట్టిన అధికారులు. కోతులు ఊర్లలో బాగా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. కలెక్టర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇక ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నాడు. కలెక్టరేట్ ముందు రెవెన్యూ సిబ్బంది నిరసన చెప్పారు పెద్దపల్లి జిల్లాలో. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ దేశశుద్ధి చేసిన స్థానికులు. ఇది ఆర్టీసీకి సంబంధించిన కానిస్టేబుల్ ఆయన నిన్న కరీంనగర్ సిరిసిల్ల పట్టణంలో పొట్టు మంచిగా చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా స్వప్న సదానందం. ఇక పుల్లూరి సదానందం సేవలకు దక్కిన గౌరవం అంట. మంత్రి పొన్నం ప్రభాకర్ తర్వాత ప్రణవ్లకు చైర్మన్ దంపతులు కృతజ్ఞతలు చెప్పారు. ఇక కూతురు కడ చూపుకు బెయిల్ ఇవ్వని NIA కోర్టు. ఈ నెల 8న భర్త అత్తమామల చేతిలో హత్యకు గురైన లత ఉపా కేసులో ఛత్తీస్గఢ్ జైలులో లత తండ్రి 4 రోజుల తర్వాత హృదయ విదారకంగా అంత్యక్రియలు పూర్తి. జగిత్యాల జిల్లాలోని రేచపల్లికి గ్రామానికి చెందినటువంటి పోగుల లతను నిర్మల్ జిల్లా దస్తరాబాద్ మండలం రేవోజీపేటకు చెందినటువంటి వ్యక్తితో వివాహం జరగగా ఈ నెల 8న భర్త అత్తమామల చేతిలో హత్యకు గురైనటువంటి సంగతి తెలిసింది. అయితే లత తండ్రి పోగుల రాజేశం పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ కోశాధికారిగా ఉండగా ఉపా కేసులో అరెస్ట్ అయినట్ట. బెయిల్ కూడా ఇవ్వలేరట, బిడ్డ చచ్చిపోయిందంట. 100 రోజులు అన్నారు, 11 నెలలైంది. 6 గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ సర్కార్. ఈ నెల 14 నుంచి నిరసన కార్యక్రమాలు. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ వాస్తవంగా బహుజన వాదం తీసుకొచ్చింది మంతెన్లో పుట్టా మధుకరే. ప్రతి బీసీ కులాలలో ఉన్న ప్రతి మహనీయుల విగ్రహాలను మంతనిలో ఏర్పాటు చేసింది పుట్టా మధుకర్. పుట్టా మధు అంటారు. ఇక స్కాలర్షిప్ల విడుదల కోసం ఈ నెల 16న కలెక్టరేట్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి. జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు దండుగుల వంశీ. జగిత్యాల నుంచి ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. 80 ఫీట్లుగా ఆల్విన్ బైపాస్ రోడ్డు విస్తరణ 12 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన జగ్గారెడ్డి. 2.5 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పనులు పరిశీలించిన జగ్గారెడ్డి స్టైల్ డిఫరెంట్ అబ్బా. నిరుపేద కుటుంబానికి మల్లన్న టీం సహాయం. నిత్యావసర సరుకులు అందజేసిన టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేద కుటుంబానికి తిన్మార్ మల్లన్న టీం సభ్యులు నిత్యావసర సరుకులను అందజేశారు. జరాసంగం మండల పరిధిలోని మేదపల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ జగీరుద్దీన్ కొంతకాలంగా ఆర్థికంగా ఉంటే మా టీం సభ్యులు నిజంగా గ్రేట్ జాబ్ మిత్రులారా, నిజంగా గ్రేట్. కార్యక్రమంలో మా ఎవరెవరు ఉన్నారు? అధ్యక్షుడు రాజేష్ ముదిరాజ్, కార్యదర్శి హనుమంతు, శ్రీకాంత్ ముదిరాజ్ అందరూ కూడా పాల్గొన్నారంట. మిత్రులు
ఇక కలెక్టర్పై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు అయిపోయింది మొత్తం రాష్ట్రం మొత్తం ఇయో వార్తలు. పక్కాగా సమగ్ర సర్వే చేయాలి మెదక్ రెవెన్యూ డివిజన్ అధికారి రమాదేవి అంటున్నారు. ఇదే ఇప్పుడు కలెక్టర్ పైన దాడి చేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖండిస్తున్నాం అంటున్నా. ఈ గద్వాల దగ్గర 16 సంవత్సరాల ఒడ్డెర బిడ్డ పైన దాడి జరిగితే ఎవడు ఎందుకు స్పందించలే? నల్ల బ్యాడ్జీలతో రెవెన్యూ అధికారుల నిరసన. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి చేసిన వారిని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నాడు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రమేష్. అడిషనల్ కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించిన ఎమ్మెల్యే. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఏకైక పద్మశాలి బిడ్డ 119 నియోజకవర్గాలల్లో. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వారు చూసుకుంటే రాజకీయ కుట్రలో భాగమే కలెక్టర్పై దాడిని ఖండించిన ట్రెసా, తర్వాత టీఎన్జిఓస్ ఉద్యోగ సంఘాలు. లగచర్ల దుర్ఘటన మాయను మచ్చ అని చెప్పేసి వెల్లడి. పేదవాళ్లపైన దాడి జరిగితే ఇమీడియట్లీ పోయి మీరు పరామర్శించాలి. ఇటువంటి వార్తలు వికారాబాద్ లగచర్ల గ్రామంలో జరిగినటువంటి ఖండించారు వీరు. అయిపోయింది. నవంబర్ 19న చేపల చెరువు వేలం. లక్ష్మీ నరసింహస్వామి చేపల చెరువు బహిరంగ వేలం. 10,000 డిపాజిట్, 2 ఏళ్లకు మాత్రమే నియామకం. ధర్మాదాయ శాఖ ఈవో శ్రీనివాస్ శర్మ చెప్తున్న వాక్యాలు కొందరుకు. ₹1 ఇచ్చి దాడి చేయించారు. బీఆర్ఎస్ నాయకులే కలెక్టర్పై దాడి చేయించారు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ సూచనతోనే దాడులు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోపణలు. రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే కాలయ్య అదే అంటున్నాడు. కాలయ్యాదన్న టీఆర్ఎస్ లో గెలిచి ఇళ్ళకి వచ్చాయి. ప్రజాభిష్టం మేరకే ప్రభుత్వాలు నడుచుకోవాలి. ఫార్మా కంపెనీకి ప్రభుత్వ భూమిని కేటాయించాలి. మహబూబ్ నగర్ ఎంపీ డీకేఆర్ ప్రభుత్వ భూములు ఎందుకు కేటాయించట్లేదు? ఫార్మా కంపెనీలకు ప్రైవేట్ భూములు, పంటలు పండే భూములు ఎందుకు కావాలి? భూములు కాదు, మీ భూములు ఉంటాయి కదా. ఎవరు 100 ఎకరాలు ఉన్నాయి కదా లీడర్, 100 ఎకరాలు ఉంటాయి కదా మీ భూములు. ఇవి మీకు కొడంగల్లో లేవా? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లేవా? 100 ఎకరాలు ఉన్నాయి కదా మీ ఫామ్ హౌస్లు, మీ భూములు ఇస్తే తప్పేముంది? పైసలు ఇస్తారు. అదే పరిహారం ప్రభుత్వం నుంచి మీరే తీసుకోండి, నష్టపరిహారం. ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం అంట, వినియోగదారులు సహకరించాలి. విద్యుత్ ఏడీ సీతారాములు అంటున్నాడు. ఎక్కడ? ఇబ్రహీంపట్నం దగ్గర. మెగా జాబ్ మేళకు విశేష స్పందన యాచారంలో. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే బుద్వేల్ జెడ్పీ స్కూల్లో కీచక టీచర్ అంట. స్పెషల్ క్లాసులకు సాయంత్రం 7 గంటలకు అనుమతి ఇవ్వాలని హెచ్ఎంపై ఒత్తిడి. విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తన అంట. వీడిని ఓడవాడిని తోలుదీయాలవన్నీ. విద్యార్థుల ఫిర్యాదుతో ప్రశ్నించిన హెచ్ఎం ఝాన్సీపై అసభ్య పదజాలం. ఇక దళిత హెచ్ఎం పట్ల దుర్భాషలతో కన్నీటి పర్యవంతమైన హెచ్ఎంకి మద్దతుగా టీఎఫ్ఎస్ విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారంట. వీడు రాత్రి 7 గంటలకు రమ్మంటున్నాడు. వీడు ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. చిన్న తప్పులను తొలగించడం అన్యాయం. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వ్యవహార శైలి పట్ల విచారణ చేపట్టాలి. బాధిత కార్మిక డిమాండ్ చేస్తా ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు. పాఠశాల భవనంలోని నిత్యావసర సరుకుల డెలివరీ వ్యాపారం చదువుకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కేటీఆర్ ప్రోద్బలంతోనే అధికారులపై దాడి. బీసీ పొలిటికల్ జేసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్. రాజీవ్ గాంధీ నగర్లో 15 లక్షలతో సీసీ రోడ్ల పనులు పరిశీలించిన కార్పొరేటర్ శ్రవణ్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. దళారుల మాయమాటలు విని రైతులు మోసపోవద్దు. వరి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. తూకంలో ఏమాత్రం తేడా వచ్చినా సస్పెండ్ అవుతారు, జాగ్రత్త. అధికారులు హెచ్చరించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోరాట ఫలితమే బీసీ జీవో. బీసీలకు 42% రిజర్వేషన్ వర్తింపజేయాలి. సమగ్ర కుల గణనతో బీసీలకు న్యాయం జరగాలి. బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగం సూర్యారావు. బీసీలకు కులగణనపై ప్రభుత్వం జీవో తీసుకురావడానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోరాట ఫలితమే అని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగం సూర్యారావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో మంగళవారం బీసీల సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర అధ్యక్షుడు సంగం సూర్యారావు, తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ బీసీలపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలకు పాపాలని, రాజ్యాంగ విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 29ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేసిండ్రు. ఇక బాలల మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. వికారాబాద్ కలెక్టర్ పై దాడి తగదు. కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన టీఎన్జిఓలు. కలెక్టర్ పై దాడిని ఖండించిన టీఎన్జిఓస్ ఉద్యోగుల నిరసన కలెక్టర్ కు వినతి పత్రం. గ్రామ పంచాయతీ భవనం పూర్తయ్యేది ఎప్పుడు? ఏడా కృష్ణాలో. ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు చూసుకుంటే మండల రైతాంగానికి పోలీసు వారి విజ్ఞప్తి. ధాన్యం సేకరణ, ఆరబెట్టడం, అమ్మకాలలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పొంచి ఉంది.
రైతులు ట్రాక్టర్ డ్రైవర్లు జాగ్రత్త వహించాలి. మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్. ఇంత పెద్ద రాసింది ఎస్ఐ. మళ్ళీ బ్యానర్ ఐటమే అవు కదా. మీ సేవా కేంద్రాల అంకిత భావంతో పనిచేయాలి. మీ సేవలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. నేరేడుచర్ల ఎరువుల దుకాణాలలో తనిఖీలంట. లైసెన్స్ దుకాణాల్లో రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. మండల వ్యవసాయ శాఖ అధికారి జావేద్. తేమ లేకుండా వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలి. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సిపిఎం జిల్లా నేత పాలాడుగు నాగార్జున డిమాండ్ చేస్తారు. అన్ని కూడా చిన్న చిన్న వార్తలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ స్టోరీలు వస్తలేవు అసలే అన్ని జిల్లాల్లో కూడా. ఇక మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ ఇంట్లో చోరీ. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీంతో వేలిముద్రల సేకరణ. వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గుర్రంపోడు ఎస్ఐ మధు పసుపులేటి. ఇక వికలాంగుల పెన్షన్ 6,000 వెంటనే ఇవ్వాలి. VHPS రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్త వెంకన్న ఇస్తారు. అన్ని చిన్న చిన్న వార్తలు ఉన్నాయి. ఒక్కటన్నా ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఉందా ఇక్కడ నల్గొండ జిల్లా మొత్తం టోటల్ గా? ఉమ్మడి జిల్లాలో బ్యానర్ ఐటమ్స్ ఏంది అవి? ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. సమాచార సర్వే ఫామ్స్ ను భద్రంగా జాగ్రత్త పరచాలి. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై పర్యవేక్షణ. జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పింకేష్ కుమార్. ఇక MTO లోన్స్ ని CKCC లోన్ కి మార్చాలి. ఖమ్మం DCC చైర్మన్ కు వినతి పత్రం అందజేస్తా. బయ్యారం సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్ రెడ్డి బయ్యారం. గ్రామ పంచాయతీ వర్కర్ చరణ్ కు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు. కేసీఆర్ ఇచ్చిన జీవో 34కు నల్ల శిరాభిషేకం చేస్తున్నారంట. 50 కోట్లతో కేటీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టుపై విచారణ జరపాలి. పైలాండ్ చుట్టూ నల్ల వస్త్రం చుట్టి వినూత్న నిరసన. సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి మహబూబాబాద్. చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం కలిసి నడుద్దాం. ఈ నెల 30న జరిగే ప్రజా సంకల్ప దీక్షకు ఇంటికొకరు రావాలి. పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తేనే సాధ్యం. చేర్యాల జేఏసీ చైర్మన్ డాక్టర్ రాగమల్ల పరమేశ్వర్. ఇక రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓకు మెమోరాండం. పత్తి వరి ధాన్యం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఈర్లా పైడి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకుంటే బుద్ధం శరణం గచ్చామి. నేలకొండపల్లిలో అతిపెద్ద బౌద్ధ స్తూపం. 1వ శతాబ్దంలో నిర్మించబడిన ఆనవాళ్లు. ఇక విరాటరాజు గద్దెగా ఎర్ర దిబ్బగా ప్రాచుర్యం పొందిందంట. ఇటువంటి ఉన్నదానికి డెవలప్మెంట్ చేయడానికి చేత కాదు. ఇక లక్షల కోట్లు ఆడబెడతాం, 1000 కోట్లు ఈడబెడతాం. మంచి స్టోరీ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాచీన బౌద్ధ చరిత్రలో విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ గ్రామ శివార్లో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బౌద్ధ స్తూపం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపంగా అభివృద్ధి చెందింది. 1వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ స్తూపం గౌతమ బుద్ధుని అనుచరులు ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా పరిగణించి ధర్మాన్ని ప్రసారం చేసిన ఓ కీలక కేంద్రంగా నిలిచింది. 1970లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు ప్రారంభమై 1990 వరకు కొనసాగింది. ఈ తవ్వకాలలో బౌద్ధ విగ్రహాల విహార సముదాయానికి సంబంధించిన మరిన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చినాయి అని చెప్పేసి. ఎస్సీ సర్టిఫికేట్ పొందిన గిరిజనేతరులపై చర్యలు తీసుకోవాలి. చాలా మంది ఎస్సీ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని జాబులు సంపాదిస్తున్నారు. ఘనంగా బాలల దినోత్సవం. మండల స్థాయి ఉపన్యాస పాటల నృత్య పోటీలు పాలేరు నుంచి. 6 గ్యారెంటీల అమలులో విఫలం. సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు. వైరా పట్టణ సిపిఎం 15వ మహాసభలు ప్రారంభించారు. సామాన్యుడి కొనలేని సన్న బియ్యం మధ్యతరగతిపై మరింత భారం పడబోతుంది. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఇక సీక్రెట్ క్యాంప్లో భారత్ ప్రాక్టీస్ అంట. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కసరత్తు. ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 22న ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఉంటుంది. ఇక పాకిస్తాన్ ప్లేయర్లకు మరో షాక్. కీలక నిర్ణయం తీసుకున్న భారత్ పాక్ ప్లేయర్లకు వీసాలు ఇచ్చేందుకు నిరాకరణ. బలం పెంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ అంట. బౌలింగ్ కోచ్గా వరల్డ్ కప్ హీరో మునాఫ్ పటేల్కు ఢిల్లీ మేనేజ్మెంట్ ఛాన్స్ ఇచ్చిందంట. గుజరాత్లో పటేల్స్ ఉంటారు, ముస్లింలో పటేల్స్ ఉంటారు, గమ్మత్ ఉంటుంది. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. మిస్ టీన్ యూనివర్స్ 2024 దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ అందాల పోటీలు జరిగినాయి. విజేతగా నిలిచిన భారత యువతి తృష్ణారే ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు అని చెప్పేసి. అంతర్జాతీయ అందాల వేదికపై మరోసారి భారతీయ అందరం మెరిసింది. దక్షిణాఫ్రికాలోని కింబర్లీ వేదికగా జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2024 పోటీల్లో భారతీయ విద్యార్థిని కిరీటాన్ని దక్కించుకుంది. ఈ పోటీల్లో భారత అమ్మాయి విజేతగా మొత్తం మంచిగా ఉన్నది. ఇది ఇట్లా ఉంటే సన్నీ లియోన్ మందిరా నవంబర్ 22న గ్రాండ్ రిలీజ్ అండి. సన్నీ లియోన్ మందిరా రిలీజ్ కాబోతుందంట. ఇక బాలయ్య
ఎన్బికే 109 నందమూరి బాలకృష్ణ ఎన్బికే బాలయ్య ఇక పవర్ఫుల్ పోస్టర్లు విడుదల టీజర్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్ అంట. అగో మనిషి కనిపిస్తలేడు, వీపే కనిపిస్తున్నాడు. ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ వేగంగా జరుగుతున్న షూటింగ్ పనులు అని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నాం. క్యూనియస్ అండ్ మీ మేనం శ్యామ్, మీ సిద్ధగోని సుదర్శన్, కెమెరామెన్ గణేష్ తో.